హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్. మీరు చూస్తున్నారు సతీష్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు సిబిప్లస్ డివిఆర్ వైఫైతో ఎలా ఆన్లైన్ చేయాలి అంటే మన మొబైల్లో సీసీ కెమెరా చూడాలంటే ఆన్లైన్ కావాలి కదా, ఆన్లైన్ ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. వైఫైతో ఆన్లైన్ చేయాలంటే మనకి ఇక్కడ చూసారా, నేను డాంగిల్ కావాలి మనకి. ఇప్పుడు నేను మీకు వైఫై డాంగిల్, ఇది వచ్చేసి డీలింక్ అనమాట. డీలింక్ డాంగిల్తో కనెక్ట్ చేసి చూపిస్తాను మీకు. డీలింక్, టీపీ లింక్ మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ చూసారా, యూఎస్బి డాంగిల్ ఇది. ఈ డాంగిల్ని డివిఆర్ యూఎస్బి పోర్ట్ కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసిన తర్వాత ఆన్లైన్ ఎలా చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, మనకి యూఎస్బి డాంగిల్ అనేది డివిఆర్కి కనెక్ట్ చేసిన తర్వాత డివిఆర్ అనేది లాగిన్ అవ్వండి. ఇక మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీ డివిఆర్ అనేది లాగిన్ అవ్వాలి. మీ ఇంట్లో ఉన్న వైఫైతో అలాగే జియో డాంగిల్తో ఇది సింపుల్గా చేయొచ్చు. వైఫై ద్వారా చేయొచ్చు అనమాట ఈ వీడియో, అంటే ఆన్లైన్. మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. డివిఆర్ లాగిన్ చేసిన తర్వాత ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు సెర్చ్, బ్యాకప్, కెమెరా, అలాగే సెట్టింగ్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసారు ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ ఆప్షన్ నెట్వర్క్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక టీసీపీ, ఐపీ, అలాగే ఓపెన్ అయిన తర్వాత మీ డివిఆర్కి ల్యాన్ కేబుల్ ద్వారా చేస్తే డిహెచ్సిఎఫ్ ఎనేబుల్ చేసి అప్లై చేస్తారు. ఇప్పుడు మనం చేసేది ఏంటంటే వైఫైతో చేస్తున్నాం. దానికోసం మీరు ఏం చేస్తారంటే వైఫై మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీ ఇంట్లో ఉన్న వైఫై సిగ్నల్ అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది. ఇక్కడ చూసారా, నా దగ్గర ఈ డివైస్ అనేది కనెక్ట్ చేశాను. కాఫీ డివైస్ వైఫై యూజ్ చేస్తున్నాను. ఆ వైఫైతో ఆన్లైన్ ఇప్పుడు చేసి మీకు చూపిస్తాను. మీకు మీ ఇంట్లో ఉన్న వైఫై సిగ్నల్ అనేది ఇక్కడ మీకు చూపిస్తుంది. నేమ్ అనేది, SSID, అలాగే సిగ్నల్ ఎంత ఉన్నది అనేది ఇక్కడ ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ సెలెక్ట్ చేసి దాని మీద డబల్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసారా, స్టేటస్ నో కనెక్షన్ అని ఉంది. ఇందులో వచ్చేసి మీరు వైఫై ఆటో కనెక్ట్, ఇక్కడ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే కనెక్షన్ పాస్వర్డ్, అంటే మన వైఫై పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ నేను పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తున్నాను. మీ పాస్వర్డ్ ఏమున్నదో అది ఎంటర్ చేసేయండి. ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసి బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూసారా, వైఫై ఆటో కనెక్ట్ అని చెప్పేసి టిక్ మార్క్ ఇచ్చి మళ్ళీ దీని మీద డబుల్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూసారు ఫ్రెండ్స్, మనకి కనెక్ట్ అని ఉంది కదా, కనెక్ట్ మీద క్లిక్ చేయండి. కనెక్ట్ మీద క్లిక్ చేయగానే మనకి ఐపీ అడ్రస్, సబ్నెట్ మాస్క్, డిఫాల్ట్ గేట్వే అనేది మనకి వస్తాయన్నమాట. ఇక్కడ చూసారా, మన దగ్గర ఉన్న వైఫై ఆటోమేటిక్గా ఐపీ అడ్రస్ అనేవి వచ్చేసినాయి. ఇక్కడ మీరు ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే వైఫై వర్కింగ్ ఇన్ఫర్మేషన్, మన ప్రజెంట్ యూజ్ చేస్తున్న వైఫై వచ్చేసి హాట్స్పాట్ వచ్చేసి కాఫీ అనమాట. ఐపీ అడ్రస్లో అలాగే డిఫాల్ట్ గేట్వే ఈ విధంగా మనకు ఓపెన్ అవి. అప్లై మీద క్లిక్ చేసి సేమ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన డివైస్ ఆన్లైన్లోకి వచ్చిందా లేదా అని ఎలా చూడాలంటే మళ్ళీ నెట్వర్క్లోకి వెళ్ళండి. నెట్వర్క్లోకి వెళ్ళిన తర్వాత ఈ లాస్ట్ ఆప్షన్ ఇక్కడ చూసారా, ఇన్స్టా ఆన్ క్లౌడ్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మీరు ఈ విధంగా ఉంటుంది. ఇది ఉంటే మీరు ఎనబుల్ చేయండి. ఎనబుల్ చేసి అప్లై చేసి సేవ్ మీద క్లిక్ చేయండి. ఓకే, లేకపోతే మీకు ఇది ఇక్కడ మీరు టిక్ మార్క్ పెట్టి లేకపోతే ఆ విధంగా చేయండి. ఆటోమేటిక్గా మీకు అక్కడ మనం అలా చేయగానే స్టేటస్ అనేది ఆన్లైన్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ మీరు అప్లై చేసి సేవ్ మీద క్లిక్ చేయండి. సో ఇలా ఈ విధంగా మీరు చాలా సింపుల్గా డివిఆర్ అనేది వైఫైతో ఆన్లైన్ చేయొచ్చు. ఒకసారి మీకు మళ్ళీ చూపిస్తాను. ఒకసారి మెయిన్ మెనూలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత నెట్వర్క్ ఆప్షన్, వైఫైలో వెళ్ళిన తర్వాత మనకి మీ వైఫై సిగ్నల్ ఏముందో ఇక్కడ మీరు వైఫై ఆటో కనెక్ట్ అనేది టిక్ పెట్టుకొని దీని మీద డబుల్ క్లిక్ చేయండి. వైఫై సిగ్నల్ అనే దాని మీద డబుల్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కనెక్షన్ పాస్వర్డ్ అంటే మీ వైఫై పాస్వర్డ్ లేదా మీ హాట్స్పాట్ పాస్వర్డ్ ఏమైతే ఉందో అక్కడ ఇది ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కనెక్ట్ అని వస్తుంది. కనెక్ట్ మీద ఇక్కడ డిహెచ్సిబి ఎనేబుల్ చేసి కనెక్ట్ మీద క్లిక్ చేయండి.
కనెక్ట్ చేయగానే మనకి ఐపీ అడ్రస్ అన్ని ఇవన్నీ ఆటోమేటిక్గా చేంజ్ అవుతాయి. చేసిన తర్వాత అప్లై సేవ్. ఆ తర్వాత ఇన్స్టాన్ క్లౌడ్ బ్యాక్ వచ్చేసేయండి. వచ్చిన తర్వాత నెట్వర్క్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇన్స్టాన్ క్లౌడ్కి రండి. వచ్చిన తర్వాత మనకి ఆన్లైన్కి వచ్చిన తర్వాత మీరు ప్లే స్టోర్ నుంచి GCMOB అనే మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది మొబైల్ అప్లికేషన్ అనేది. కెమెరా మీద సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇవి మీరు క్యాన్సిల్ ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ పైన చూసారా వీడియో సింబల్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూసారా డెమో అని ఉంది, అలాగే పైన వీడియో సింబల్ ఉంటే ప్లస్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మళ్ళీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీకు. ఓకే మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనది ఏంటి వైర్డ్ డివైస్, మీరు వైర్డ్ డివైస్ మీద క్లిక్ చేయండి. మన కెమెరాస్ వచ్చేసి వైర్తో కనెక్ట్ చేసాం కదా, దానివల్ల నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగా మనకి మళ్ళీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇన్స్టాన్ క్లౌడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు సీసీ కెమెరాలకు ఏ నేమ్ ఇవ్వాలైతే ఉన్నారో ఆ నేమ్ ఇక్కడ ఇచ్చేయండి. ప్రజెంట్ ఏదో నేమ్ ఇస్తాను. ఇక్కడ మీరు SN ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ SN ఉన్నది కదా, SN మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూసారు SN సీరియల్ నెంబర్ అది క్లిక్ చేయగానే అలా అడుగుతుంది, ఎలా చేసేయండి. ఇక్కడ మీరు బార్కోడ్ అనేది ఇక్కడ స్కాన్ చేయాల్సి వస్తుంది. చూసారు ఫ్రెండ్స్, మనకి బార్కోడ్ అనేది స్కాన్ అయింది. స్కాన్ అయిన తర్వాత కింద వచ్చేసి మనకి యూజర్ నేమ్ వచ్చేసి అడ్మిన్, అలాగే పాస్వర్డ్ వచ్చేసి మీరు DVR పాస్వర్డ్ ఏం పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసేయండి. మీరు పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీరు చూసారా, మీరు స్టార్ట్ లైవ్ మీద క్లిక్ చేయండి. స్టార్ట్ లైవ్ మీద క్లిక్ చేయగానే చూసారు ఫ్రెండ్స్, మనకి కెమెరా 4 లైవ్ ప్రివ్యూ అనేది ఓపెన్ అయింది. ఈ విధంగా మీరు వైఫైతో చాలా సింపుల్గా కనెక్ట్ చేయొచ్చు. ఇక్కడ మనకి సీసీ కెమెరాలో నేను DVRకి కనెక్ట్ చేయలేదు కాబట్టి అన్నీ చూసారు. ఇక్కడ వీడియో లాస్, అలాగే మన కెమెరా కూడా ఎందుకు రావట్లేదంటే అదే కారణం. సో ఈ విధంగా మీరు చాలా సింపుల్గా CBLS DVRని వైఫైతో ఎలా చాలా సింపుల్గా కనెక్ట్ చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.